నా పేరు చెరుకుమల్లి కృష్ణయ్య అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ అండి. నేను సొంతగా కట్టుకున్నటువంటి ఇంట్లో భూగర్భ జలాలు పెంచుకోవడం కోసం ఒక ఇంకుడు గుంటను ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్‌గా ఇంతకుముందు పాత రోజుల్లో నీళ్లు ఎక్కడైనా గూడా మనకు అందుబాటులో ఉండేయి. భూగర్భ జలాలు గూడా చాలా పైకి ఉండేది. చేతులతోని బావుల్లో నుంచి ముంచుకున్న రోజుల నుంచి ఇవాళ 400 అడుగులు, 500 అడుగులు వెళ్ళినా గూడా నీటి చుక్క లభించే పరిస్థితి లేదు. ఎండాకాలం రాగానే భూగర్భ జలాలు అంటుకొని పోయి బోర్లన్నీ ఎండిపోయి నీళ్ళు లేక ఇళ్ళు ఖాళీలు చేసి పల్లెలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. వాటి నుంచి మనం ఆ సమస్య పరిష్కారం కోసం నేను ప్రతి ఇంట్లో కూడా ఈ రకంగా ఇంకుడు గుంటలు తయారు చేస్తున్నాను. ఈ ఇంకుడు గుంట ఏంటంటే 10 అడుగుల లోతు, ఒక 4 అడుగుల వ్యాసంతోని మనం గుంట తీసి అందులో ఫస్ట్ 40 mm అనేది లావు కంకర అనమాట. దగ్గర దగ్గర ఒక చేతిలో ఇమిడేంత రాళ్ళు నింపుతాం అనమాట. 10 అడుగుల నుంచి ఒక 9.5 అడుగులు, 9 అడుగుల వరకు నింపేసి, ఆ తర్వాత 20 mm అంటే చిన్న చిన్న కంకర గులకరాళ్ళు వేసేసి దాన్ని ఫిల్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఈ ఇసుక నింపేసి స్లాబ్ వాటర్ నుంచి వచ్చే మొత్తం కూడా ఇందులోకి వేయడం జరుగుతుంది. దీంతో ఏం జరుగుతుందంటే ఈ నీళ్ళన్నీ కూడా భూములకి, మన ప్లాట్లో ఉన్నటువంటి వర్షపు నీటి చుక్క బయటికి పోకుండా పూర్తిగా స్లాబ్ మీద పడ్డ ప్రతి చుక్క కూడా ఈ ఇంకుడు గుంటలోకి వస్తుంది. ఈ ఇంకుడు గుంటలోకి వచ్చిన నీళ్లు భూమిలోకి ఇంకిపోవడం వల్ల దీనికి 7-8 అడుగుల దూరంలో ఉన్నటువంటి బోరు బావిలో సమృద్ధిగా నీళ్లు లభిస్తాయి. మనకు ఎండాకాలంలో కూడా నీటి సమస్య రాకుండా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఈ నీళ్ళన్నీ డ్రైనేజ్లోకి వెళ్ళటం, డ్రైనేజ్లో నుంచి ఏదో వాగులోకి కలిసి అవి వృధాగా పోవటం తప్పించి మనకు ఉపయోగపడే విధంగా లేదు. అదేవిధంగా ఇంకా నగరాలకు ఉంటే భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఒక చుక్క నీరు ఇంకదు కాబట్టి అది నీటి మయమై వరదలు వచ్చేసి వాహనాలు కొట్టుకుపోవటం, మనుషులు చనిపోవటం కూడా తరచుగా మనం టీవీలో చూస్తున్నాం. గతంలో కూడా పోయిన ఈ వేసవి కాలంలో బెంగళూరులో చూస్తే ఒక్క చుక్క కూడా నీరు లేక నగరం ఖాళీ చేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు రాకుండాలంటే ఇప్పటి నుంచి ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంకుడు గుంట పెట్టాలా. స్లాబ్ మీద పడ్డ నీటి చుక్క అయినా కూడా మన బోరుబావి దగ్గర ఇంకాలని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ప్రతి గృహ నిర్మాణదారుడు కూడా ఈ విధంగా చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం ఎన్నో లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇళ్ళు కట్టుకుంటాము, కానీ నీళ్ళు లేకపోతే ఆ ఇళ్ళు కూడా నిరుపయోగంగా ఉంటాయి. మనం వెచ్చించే దాంట్లో మన దగ్గర వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కాని ఖర్చు కానీ ఈ నీటి గుంట వల్ల మన బిల్డింగ్కి అదనపు ప్రయోజనం ఎంతో ఉంది. సుమారుగా ఒక 7-8 వేల రూపాయల్లో ఈ యొక్క ఇంకుడు గుంట పూర్తి అవుతుంది. దీన్ని 10 అడుగులు తవ్వటానికి ఒక 3,000 రూపాయలు, దాంట్లో ఒక 2 ట్రక్కుల కంకర వచ్చేసి ఒక 5,000 రూపాయలు, 8,000 రూపాయలతోని మనకి ఇంకుడు గుంట అవుతుంది. మిగతా పైప్ లైన్ ఎట్లాగో మనం బిల్డింగ్ మీద నుంచి కిందకు డ్రైన్కి ఎస్టాబ్లిష్ చేసుకున్న పైప్ లైన్ దీనికి మనం అటాచ్ చేస్తాం కాబట్టి అది అదనపు ఖర్చుగా అవసరం లేదు. అదే పైప్ లైన్తోని ఈ ఇంకుడు గుంట పెట్టుకొని ఒక 10,000 రూపాయలు, సుమారు 10,000 రూపాయలతోని మన ఎంతో విలువైనటువంటి బిల్డింగ్కి ఒక జీవనాధారంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంలో కూడా ప్రతి ఇంటి మీద కూడా ఒక సోలార్ యూనిట్ పెట్టుకుంటే మనం ఈ పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనం ఉపయోగించే విద్యుత్తు బొగ్గు నుంచి ఎక్కువగా వాడుతున్నాం. బొగ్గు మండించడం వల్ల వాతావరణ కాలుష్యం, తద్వారా వేడి. ఇప్పుడు మామూలుగా ఎండాకాలంలో మా ప్రాంతంలో అయితే 45 నుంచి 55 డిగ్రీల వరకు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతోని ప్రజలు విలవిల్లాడిపోతున్న సందర్భం ఉంది. అటువంటి దాన్ని మనం తగ్గించడం కోసం మొక్కలు, సోలార్ ప్యానెల్స్, నీళ్లు, ఈ వనరుల్ని మనం జాగ్రత్తగా వాడుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం.